ఏంటి ఇంత పెద్ద హోటల్ సగం రేటుకి అమ్ముతా అన్నా కొనడానికి ఎవరు రావట్లేదు? అంతా దెయ్యం ఎఫెక్ట్ సార్. దెయ్యానికి భయపడి ఎవరూ సరిగ్గా రారు. అంతా నా కర్మ. నమస్తే మేడం. నమస్తే. ఏంటి సార్, హోటల్ అమ్మకానికి పెట్టారు కదా, ఎవరు రాలేదా? చూశారుగా, ఒక్కళ్ళు కూడా రాలేదు మేడం. అదేంటి సార్, పేపర్లో ప్రకటన కూడా వేయించారు, బ్రోకర్లకు చెప్పారు, టీవీలో యాడ్స్ కూడా వేయించారు, అయినా ఎవరు రాలేదా? దుబాయ్ షేక్ ఇంట్లో పులిని పెంచినట్టు గీనగి హోటల్ దయ్యాన్ని పెంచితే ఎవడొచ్చి కొంటాడు మేడం? అది నిజమే. దయ్యం ఉందన్న విషయం దేశం మొత్తం పాకిపోయింది. నాకు తెలిసి ఎవరు రాకపోవచ్చు. హలో కిరణ్ గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరు కూడా హోటల్ కొనడానికి వచ్చారా? అవును, ఈ హోటల్ ని కొని దయ్యాల ఫారం పెడదాం అనుకుంటున్నాం. నువ్వు గిట్ట పార్ట్నర్షిప్ కలుస్తావు మాతోని? సీను, మీరేంటి డాక్టర్ ఇలా వచ్చారు? హోటల్ అమ్మకానికి పెట్టారు కదా, రీజనబుల్ రేట్కి వస్తే కొందామని వచ్చాను. వాట్? ఈ హోటల్ని మీరు కొంటారా? ఏ, నేను హోటల్ కొనకూడదా? కొనడానికి పనికిరానా? అట్లా పని చేయడానికి కూడా పనికొస్తావు. సీను, అంటే ఈ హోటల్ దయ్యం ఉందని మీకు ఆల్రెడీ తెలుసు కదా? నాకేంటండి, అందరికీ తెలుసు. తెలిసి దయ్యం ఉన్న హోటల్ ఎలా కొంటారు? ఒకవేళ కొన్నా కస్టమర్లు ఎవరు రారు కదా, ఎలా మేనేజ్ చేస్తారు? కిరణ్ గారు, దయ్యాన్ని ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నేను కొనగానే ఫస్ట్ చేసే పని దయ్యాన్ని వెళ్ళగొట్టడమే. ఐ సీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే మేడం, చెప్పండి, ఫైనల్గా హోటల్ ఎంతకి ఇస్తారు? 50 కోట్లు సార్. అది దయ్యం లేకపోతే. చూశారుగా, దయ్యానికి భయపడి ఒక్కళ్ళైనా వచ్చారా? రాలేరు. నేను కూడా పోతే మీ హోటల్ కొనేవాళ్ళు లేక మీరే ఉంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు బూత్ బంగ్లాలా తయారవుతుంది. ఏమంటారు కిరణ్ గారు? కరెక్టే. పాపం ఆయన ఎంతో రిస్క్ చేసి దెయ్యం ఉన్న హోటల్ని కొనాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన అడిగిన రేటుకి ఇవ్వడమే న్యాయం. థ్యాంక్స్ అండి. సరే, మీరే ఒక రేట్ చెప్పండి. 10 కోట్లు. 50 కోట్ల హోటల్ 10 కోట్లకి ఇమ్మంటారా? తప్పేంటండి? ఆయన ఎంతో కష్టపడి హోటల్లో దెయ్యం పెట్టింది అందుకే కదా. నేను దయ్యాన్ని పెట్టడం ఏంటి? నీ బెదవ డ్రామాలు నీ హాస్పిటల్లో నర్సుల దగ్గర చూపించు. పోలీసుల దగ్గర చూపిస్తే చంపేస్తా. ఏంటండి, యూనిఫామ్ ఉంటే ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? మీ పోలీసులు మీ కానిస్టేబుల్స్ దగ్గర చూపించండి, నా దగ్గర కాదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,